ఆటోమొబైల్ సంస్థతో ఇస్రోకు కుదిరిన వాణిజ్య ఒప్పందం కుదిరింది. దీంతో LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3 M6 రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం చేపట్టింది. ఇది విజయవంతమైంది. బ్లూబర్డ్ ఉపగ్రహం బరువు దాదాపుగా 6100 కిలోలుగా ఉంది. ఈ ప్రయోగం ద్వారా 4G 5G సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఎలాంటి ఆటంకం లేకుండా కమ్యూనికేషన్ సేవలు అందనున్నాయి. బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ శాస్త్రవేత్తలు సుందర్ గారు ఉన్నారు. సుందర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టింది. అత్యంత భారీ బరువు కలిగిన ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉండడంతో బాహుబలిగా పేరుగాంచిన LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్ ఇవాళ విజయవంతమైంది. ఎలా చూడొచ్చంటారు? ఎలా అనిపిస్తుంది మీకు? ఇది సక్సెస్, బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పాలి. భారతదేశం ఇస్రో యొక్క అంబుల పొదలో ఇది 6వ సక్సెస్ఫుల్ రాకెట్ బాహుబలి. ఇది 6th రాకెట్. ఇది చాలా గొప్ప సక్సెస్ జరిగిందని చెప్పుకోవాలి. అందులో మన స్వదేశీ టెక్నాలజీ, స్వదేశీ విలువలతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతికతమైన విలువలన్నిటినీ కూడా మన స్వదేశీయ జ్ఞానంతో, స్వదేశీ విలువలతోటి మనం పెంచుకోవటం ఈ రోజు జరిగిన ఈ ఇస్రో సక్సెస్ఫుల్ లాంచింగ్ కి ఇది చాలా అద్భుతమైన ఘట్టం అని చెప్పాలి. దీనికి ప్రఖ్యాతి అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎన్నో దేశాలు దీని సరసన నిలబడినప్పటికీ కూడా వాటన్నిటినీ అంటే ఎన్నో టాస్క్లు ఉన్నాయండి దీంట్లో. అంటే ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న ఈ సక్సెస్ 6100 పేలోడ్ మనం తీసుకెళ్లటం అంటే చాలా గొప్ప విషయం ఇది. సో ఈ విషయాన్ని మనం ఇంత పేలోడ్ ని ఇప్పటి వరకు కూడా మనం అంటే ఇది 6th టైం ఇంత బాహుబలి ఈ వాల్యూస్ ని తీసుకెళ్లేదానికి ఇన్నిసార్లు మనం సక్సెస్ రేట్ ని తీసుకుంటూనే ఇంకా ఎన్నో రకాల ఖ్యాతి గడించే విధంగా ఇంకా ఎన్నో రకాల అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కి మనం మైల్ స్టోన్స్ ని వేసుకొని ఉన్నాం. ఇది ఇంకా భవిష్యత్తుకి ఎంతో ప్రణాళికకి ఇది ఇంకా గొప్ప ఉదాహరణగా మారుతుందని భావిస్తున్నాం. ఎస్ సుందర్ గారు, LVM-3 విజయంతో భారతదేశానికి కలిగే లాభాలేంటి? అసలు ఈ గగన్యాన్ మిషన్ లో LVM-3 పాత్ర ఏంటి? ఈ LVM-3 ఇప్పుడు ప్రస్తుతం మనకి శాటిలైట్ లో అంటే ఇప్పటి వరకు ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్నదో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని కొంచెం అగ్రగామిగా మనకి చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే మనకి 4G 5G సేవలు అందుబాటులో కాననుకుంటున్నాము ఆ సేవలను కూడా కొంచెం ఎక్కువ స్థాయిలో అంటే ఇప్పుడు 100% మనకి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మీదే భారతదేశం అంటే దేశ యొక్క ప్రగతి కూడా ఆధారపడి ఉన్నది. ఎన్నో శాటిలైటింగ్ వ్యవస్థలు దీని మీద పనిచేస్తూనే ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం పంపించిన దాని వల్ల ఈ 4G 5G సేవలు అత్యంత మెరుగుగా ఇంకా ఎక్కువగా సమాజానికి అందుబాటులోకి తీసుకురానున్నాయి. అదేవిధంగా శాటిలైట్ నుంచి మనకి వ్యూవర్ టెక్నాలజీస్ అంటే ఏదైతే మనకి విస్తృతమైన సేవలు అంటే ఇదివరకు మనకి ఓన్లీ కాల్స్ లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు వీడియో కాల్స్, లైవ్ వీడియో కాల్స్ వీటికి ఇంకా కమ్యూనికేషన్ డేటా స్పీడ్ కానీ డేటా అనలిటికల్ కానీ కొన్ని తీవ్రం అంటే కొండ ప్రదేశాలు కొన్ని టెక్నాలజీ కొన్ని ఏరియాస్ లో మనకి పూర్తిగా మనకు అందుబాటులో లేదు పూర్వం. ఇప్పుడు దీనివల్ల అది ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా రక్షణ వ్యవస్థకు సంబంధించినవి కూడా కొన్ని వీటిని దీనిలో మనం అంటే ఎడారి ప్రాంతాలు, కొండ చర్యలు దగ్గరగా బాగా హైట్ లో ఆల్టిట్యూడ్ లాంగిట్యూడ్ బాగా ఎత్తైన ప్రదేశాల్లో కూడా ఈ సిగ్నలింగ్ వ్యవస్థని ఇంకా బాగా మెరుగుపరిచే ప్రత్యేకమైన ఫీచర్స్ దీంట్లో ఉండటం గొప్ప విషయం అండి. ఎస్ సుందర్ గారు, ఈ LVM-3 ప్రయోగం అనేది మానవ సహిత అంతరిక్ష ప్రయాణానికి ఎందుకు అతి ముఖ్యమైనది అంటారు? ఈ మానవ సహితం అంటే వాస్తవంగా ఇవన్నీ శాటిలైటింగ్ మనం ఏదైనా ఒక రాకెట్ ప్రయోగాన్ని మనం చేసినట్లయితే మానవ రహితంగా మనం పెట్టి వాళ్ళని పెట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న ఆర్బిటల్ కొత్త
లేటెస్ట్ టెక్నాలజీస్, అప్లింక్ మాడ్యూల్స్, కొన్ని కొత్త వినూతనమైన ప్రయోగాలు మనకి సక్సెస్ అయిన విధానాన్ని మనం ఎన్నో ప్రీవియస్ రాకెట్ లాంచింగ్స్ లో మనం చూడటం జరిగింది. స్పేస్ జర్నీలో ఒక కొత్త మిషన్ ని మనం, కొత్త విజన్ కూడా మనం సాధించుకున్నాం. పైకి తీసుకువెళ్ళిన తర్వాత డాకింగ్, అంటే ఒక 2 రాకెట్లను అక్కడికక్కడే లోకల్ ఉండే అడ్మినిస్ట్రేషన్ తోటి, లోకల్ ఉండే దీంతోటి మనం డాకింగ్ ప్రాసెస్ అని ఇలాంటి కొన్ని కొత్త కొత్త ప్రాసెస్లు కూడా మనం కనిపెట్టుకోవడం జరిగింది. వీటి వల్ల ఏమవుతుందంటే ప్రతిదీ కూడా టెక్నాలజీ అనేది సులభతరం అయిపోయింది. ఇప్పుడు రోబోటిక్ సైన్స్ అనేది అభివృద్ధి చెందింది. రోబోటిక్ హ్యూమన్ లెస్ అంటే హ్యూమన్ ఆల్టర్నేటివ్ గా ప్రాసెస్ మనకు జరుగుతూ ఉంది. సమాజానికి గొప్ప విలువలు ఖచ్చితంగా అందజేస్తా ఉన్నాయి. ఈ హ్యూమన్ అనే దానికి ఏమైతుందంటే ఐడెంటిటీ, టైమింగ్ ఉంటుంది. ఒకటి పని చేసే టైం ఉంటుంది, ఒకటి పని చేయని టైం ఉంటుంది. ఇలాంటి అనేక డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అదే రోబోట్ కి దేర్ ఇస్ నో టైమ్ ఎట్ ఆల్. అది 24/7 అందుబాటులోకి ఉంటుంది. ప్రతిదీ కూడా అంటే సైన్స్ ఎక్కడ మనకి ముడిపడుతోంది అనే దానికి దార్శనికత ఈ ఎగ్జాంపుల్స్ ఇవి. ఎందుకు సైన్స్, దీనికి ఇంత ఖర్చులు అవసరమా, ఇవన్నీ చేయొచ్చా, ఇవన్నీ దీని మీద ఇదే అంటే మనిషి యొక్క జ్ఞానము, మనిషి యొక్క విలువలు సమాజానికి, ప్రపంచానికి అభివృద్ధి దశలోకి ఎక్కడ ఉపయోగపడతాయో అది మాత్రమే సైన్స్. దాన్ని ఇక్కడ మనం నిర్వచనంగా చూస్తున్నాం, లైవ్ ఎగ్జాంపుల్స్ గా చూస్తున్నాం. ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏం కావాలి? సో మేజర్ గా కమ్యూనికేషన్ వ్యవస్థని ఏదైతే వెనుకబడి రంగాలు అంటే ఇంకా ప్రపంచ దేశాలతో పోలిస్తే అడ్వాన్స్డ్ కంట్రీస్ తో పోటీ పడి మరీ కమ్యూనికేషన్ రంగంలో ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాం. అడుగు ముందుకు వెళుతూ ఉన్నాం. స్వదేశీ టెక్నాలజీ, మన స్వదేశీ టెక్నాలజీ. ఇప్పుడు వేరే అమెరికా లాంటి శాస్త్రవేత్తలు కూడా ఇక్కడికి వచ్చి మనకి రాకెట్ లాంచింగ్ చేయించుకొని మన దగ్గర నుంచి వాళ్ళు మిషనరీస్ ని స్పేస్ లోకి తీసుకెళ్లే పరిధిని మనం గమనించాము, మనం పొందాము అంటే చాలా గొప్ప విషయం కదండి. ఇది సాంకేతికంగా గొప్ప విషయం, ఎదుగుదలలో గొప్ప విషయం, సెక్యూరిటీ పరంగా గొప్ప విషయం. ఇలా ఎన్నో అనుభవాలు మన సమాజానికి మనం అంకితం చేయవచ్చు. రైట్. ఏది ఏమైనా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఒక కీలక మైలురాయిలనైతే విజయవంతం చేసింది. థ్యాంక్ యూ సుందర్ గారు, థ్యాంక్ యూ సో